Hi students, good morning. This is Sarada, Junior Lecturer, Accounting and Taxation, Government Occasional Junior College, Guntur. Okay. Today we are going to start paper 2, Accountancy and Tally, and unit 2, that means lesson 2, non-trading concerns. తెలుగులో వ్యాపారేతర సంస్థలు అని అంటాము. నాన్ ట్రేడింగ్ అని అనటంలోనే మనకి ఆ సంస్థల యొక్క అర్థం ఏంటి అనేది తెలుస్తుంది. నాన్ ట్రేడింగ్ మీన్స్ ట్రేడింగ్ చేయని సంస్థలు, దట్ మీన్స్ వ్యాపార సంస్థలు కానివి. అంటే వ్యాపార సంస్థలు అంటే మనందరికీ తెలుసు, మనం ప్రతి అకౌంటెన్సీ ఫస్ట్ ఇయర్లో కూడా మనం నేర్చుకున్నాం. వ్యాపార సంస్థలు అని అంటే ప్రాఫిట్ మోటివ్తో వ్యాపారం చేసే సంస్థల్ని వ్యాపార సంస్థలు అంటే లాభార్జనే ధ్యేయంగా ఉండే వ్యాపారం చేసే సంస్థల్ని వ్యాపార సంస్థలు అంటాం. ఇక్కడ నాన్ ట్రేడింగ్ అంటున్నాం కాబట్టి వ్యాపారం చేయని సంస్థలు అంటే వ్యాపార సంస్థలు కానివన్నిటిని, దీనికి అర్థం చెప్పుకోవాలి అన్నప్పుడు వ్యాపార సంస్థలు కానివన్నీ కూడా వ్యాపారేతర సంస్థలు అని చెప్తాం. అంటే దానికి అర్థం ఏంటి అని అంటే ఇవి వర్క్స్ వితౌట్ ప్రాఫిట్ మోటివ్. ఇవి ప్రాఫిట్ మోటివ్ లాభార్జన ధ్యేయంతో సాగవు. అలాంటి సంస్థల్ని లాభార్జన ధ్యేయంతో పని చేయని సంస్థల్ని మనం వ్యాపారేతర సంస్థలు అంటాం. అంటే అవి ఎలా ఉంటాయి అని అంటే సమ్ firms are set up for providing services to their members and to the public are called non-trading concerns. Some firms are set up for providing services to their members and to the public. ప్రజలకు అండ్ ఆ సంస్థలోని సభ్యులకు కూడా సేవ చేయాలి అనే ఉద్దేశంతో ఏర్పాటు చేసే సంస్థలని వ్యాపారేతర సంస్థలు, నాన్ ట్రేడింగ్ కన్సర్న్స్. దీస్ ఫర్మ్స్ ఆర్ కాల్డ్ నాన్ ట్రేడింగ్ కన్సర్న్స్. అంటే సేవ అనే దృక్పథంతోనే ఈ సంస్థలు అనేవి పనిచేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి అని అంటే స్కూల్స్, కాలేజెస్, క్లబ్స్, libraries, hospitals, and churches, temples, etc. మనం దీనికి ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే స్కూల్స్, కాలేజీలు, క్లబ్లు అని అంటే వాసవి క్లబ్, రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్, ఇవన్నీ కూడా సర్వీస్ మోటివ్తో ఏర్పాటు చేసినవే తప్పించి ఏవి కూడా లాభం కోసం పనిచేసేవి కావు. ఓన్లీ దే టార్గెట్ ఈజ్ ఓన్లీ టు రెండర్ దే సర్వీసెస్ టు ది నీడీ పీపుల్. అంటే ఎవరైతే అవసరాల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ సర్వీసెస్ని ఇవ్వటము, అందించటము అనే ఒక ధ్యేయంతో ఈ క్లబ్స్ అన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి. వాటికి ప్రాఫిట్ మోటివ్ అనేది ఏమీ ఉండదు, లాభార్జన అనే ధ్యేయం అనేది ఏమీ ఉండదు. అలాగే లైబ్రరీస్ అంటే గ్రంథాలయాల్లో కూడా చూడండి బుక్స్ అన్నీ ఉంటాయి. ఎవరైనా గొప్పవాళ్ళు కొంతమంది బుక్స్ డొనేట్ చేస్తూ ఉంటారు. ఆ బుక్స్ అన్నిటినీ ఒక రూమ్లో ఏర్పాటు చేస్తారు. ఎవరైతే నీడీ పీపుల్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ లైబ్రరీ అవైలబుల్గా ఉంటుంది. ఆ బుక్స్ అన్నీ అందరూ ఎవరైనా వచ్చి అవసరం ఉన్నవాళ్ళు, అవకాశం ఉన్నవాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వచ్చి హాయిగా చదువుకొని
వెళ్ళచ్చు. వాళ్ళకి కావాల్సినవి అన్నీ కూడా అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే టెంపుల్స్ ఇవన్నీ కూడా సర్వీస్ మోటివ్తోనే, ఏవి కూడా లాభం కోసమో అంటూ పనిచేసేవి కావు. కాబట్టి దీస్ ఆర్ ఆల్ కాల్డ్ నాన్ ట్రేడింగ్ కన్సర్న్స్. ఓకే, అయితే మనం ఇక్కడ చెప్పుకున్న ఈ సంస్థలన్నీ కూడా లాభార్జన ధ్యేయంతో జరగవు, ఓన్లీ సేవా దృక్పథంతోనే నడుస్తాయి అని మనం చెప్పుకుంటున్నాం. ఈ నాన్ ట్రేడింగ్ కన్సర్న్స్ కూడా ఈ సర్వీసు మోటివ్తో రన్ అయ్యే ఈ సంస్థలు కూడా కొన్ని ఆదాయాలు అనేది, ఇన్కమ్ అనేది ఉండాలి. వాటికి కూడా ఇన్కమ్ ఉంటుంది, అలాగే కొన్ని ఎక్స్పెండిచర్ కూడా ఉంటుంది. మరి సర్వీస్ మోటివ్తో ఉండే వాటికి కూడా ఎక్కడిని రన్ చేయాలి అంటే కొన్ని ఖర్చులు కంపల్సరీగా వస్తాయి, అలాగే వాటికి ఇన్కమ్ అనేది కూడా కొంత ఉండాలి. కాబట్టి వీటికి కూడా ఆదాయాలు అనేవి ఉంటాయి, అలాగే ఖర్చులు అనేవి కూడా కొన్ని ఏర్పడుతూ ఉంటాయి, వచ్చేస్తుంటాయి ఆటోమేటిక్గా. కాబట్టి ఆదాయాలు ఖర్చులు అనేవి కూడా వీళ్ళు లెక్కలోకి తీసుకోవాలి. అలాగే వీటన్నిటికీ కూడా అసెట్స్ అండ్ లయబిలిటీస్ కూడా ఏర్పడతాయి. సర్వీస్ మోటివ్తో ఏర్పాటు చేసిన సంస్థలు అయినప్పటికీ కూడా వాటికి కూడా కొన్ని ఆస్తులు, లయబిలిటీస్ అంటే అప్పులు అనేవి కూడా ఏర్పడటము జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే మనకి ఇవన్నీ కూడా వచ్చేస్తున్నాయో, ఆదాయాలు ఖర్చులు ఆస్తులు అప్పులు అంటూ ఎలాగైతే ఇవన్నీ పిక్చర్లోకి వచ్చేసినాయో, ఆటోమేటిక్గా ట్రేడింగ్ కన్సర్న్స్ ఎలాగైతే ఫైనల్ అకౌంట్స్ తయారు చేస్తాయో, ఇవి కూడా ఫైనల్ అకౌంట్స్ అనే వాటిని తయారు చేయాల్సిన అవసరం అనేది ఏర్పడుతుంది. అయితే ఫైనల్ అకౌంట్స్ అనగానే ఇమ్మీడియట్గా ట్రేడింగ్ అకౌంటు అంటే ట్రేడింగ్ సంస్థలు, వ్యాపార సంస్థలు తయారు చేసే ట్రేడింగ్ అకౌంటు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంటు అండ్ బ్యాలెన్స్ షీటు, ఇవే కదా వాటి యొక్క ఫైనల్ అకౌంట్స్. వీటికి కూడా అవేనా అంటే అవే ఎందుకు వస్తాయి చెప్పండి? ఇవి నాన్ ట్రేడింగ్ కన్సర్న్స్ అని చెప్తున్నాం కదా. మరి ట్రేడింగ్ కన్సర్న్ చేసే ఫైనల్ అకౌంట్స్ ఇవెందుకు తయారు చేస్తాయి అంటే వీటికి సపరేట్ ఫైనల్ అకౌంట్స్ ఉన్నాయి అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇవి తయారు చేసే ఫైనల్ అకౌంట్స్ ఏంటి అని అంటే ఇన్కమ్, దీనికి కూడా మూడు ఉన్నాయి. ఒకటి వచ్చేసి receipts and payments account, receipts and payments account, and next వచ్చేసి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి దీనికి కూడా బ్యాలెన్స్ షీట్. రిసీప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్ని వచ్చేసి మనము వసూళ్ళు, రిసీప్ట్స్ అంటే వసూళ్ళే కదా, సో వసూళ్ళు, పేమెంట్స్ మీన్స్ చెల్లింపులు, కాబట్టి వసూళ్ళు చెల్లింపుల ఖాతా అని అంటాము. అలాగే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంటు అని అంటే ఇన్కమ్ మీన్స్ ఆదాయము, ఎక్స్పెండిచర్ మీన్స్ వ్యయము, ఖర్చు ఏదైనా అనొచ్చు. ఇక్కడ దీనికి వ్యయాల ఖాతా, ఇది కూడా అకౌంటే. అండ్ లాస్ట్ది వచ్చేసి ఇక్కడ కూడా మనకేముంది బ్యాలెన్స్ షీట్, దట్ మీన్స్ ఆస్తి అప్పుల పట్టి. ఇక్కడ కూడా వీళ్ళు తయారు చేసే ఫైనల్ అకౌంట్స్ని రిసీప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీటు, తెలుగులో వచ్చేసి వసూళ్ళు చెల్లింపుల ఖాతా, ఆదాయ వ్యయాల ఖాతా అండ్ ఆస్తి అప్పుల పట్టి అని అంటాము. అయితే ఇక్కడ దీంట్లో మనకి ఆ సంస్థకి ఉన్న రిసీప్ట్స్ ఎన్ని, వసూళ్ళు ఎన్ని,
చెల్లింపులు ఎన్ని అనేది మనకి ఈ ఖాతాలో తెలుస్తుంది. అలాగే ఆదాయము వ్యయము ఎంత అని అంటే ఇక్కడ మనకు వచ్చిన వసూలు చెల్లింపుల్ని మనం ఏం చేస్తాము అంటే ఇక్కడ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్లో ఆ సంవత్సరానికి సంబంధించిన ఆదాయం ఎంత, ఆ సంవత్సరానికి సంబంధించిన ఆదాయం ఎంత, ఆ సంవత్సరంలో ఖర్చులు ఎంత అనేది మనం ఇక్కడ తెలుసుకుంటాం. అయితే ఖర్చులు ఎంత ఆదాయం ఎంత అనేసరికి దాని యొక్క రిజల్ట్ మనకేం తెలుస్తుంది? ఖర్చులు ఎక్కువ ఉన్నాయా, ఆదాయం ఎక్కువ ఉందా? అలాగే ఖర్చులు ఆదాయాన్ని మించి ఉన్నాయి అనుకోండి, ఖర్చులు ఆదాయాన్ని మించి ఉన్నాయి అనుకోండి, మనం లోటు బడ్జెట్లో ఉన్నట్టు. అంటే మన ఎప్పుడు కూడా మన దేశం కూడా ఎప్పుడు అప్పుల్లో ఉంటుంది అని చెప్తుంటారు. లోటు బడ్జెట్ అంటే మనకి ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి అనేది. మరి ఇక్కడ వ్యాపార ఇతర సంస్థల్లో కూడా ఆదాయాలు కొంత ఉంటాయి, దానికి సంబంధించిన ఖర్చులు ఉంటాయి. మరి ఏవి ఎక్కువ ఉన్నాయి అనేది ఇక్కడ మనం తెలుసుకోవటానికి వీలుంటుంది. అంటే ఆదాయాన్ని మించి ఖర్చులు ఉన్నాయా, లేక ఖర్చుల్ని మించి ఆదాయం ఉందా? ఖర్చుల్ని మించి ఆదాయం ఉన్నదనుకోండి, అప్పుడు మనకేముంటుంది? ఖర్చుల్ని మించి ఆదాయం అని అంటే ఖర్చుల కంటే ఆదాయం ఎక్కువ ఉంటుంది. అప్పుడు అదేమవుతుంది? సర్ప్లస్. సర్ప్లస్ అంటే మిగులు. సర్ప్లస్ అంటే మిగులు. మిగలటం అని అంటే డబ్బులు మన దగ్గర బాగా దండిగా ఉంటాయి అని అర్థం. మరి అలా కాకుండా ఆదాయాన్ని మించి ఖర్చులు కనుక ఉన్నట్లయితే దాన్ని ఏమంటామంటే డెఫిసిట్, లోటు. లోటు అని అంటే ఆదాయాన్ని మించి ఖర్చులు మనకి ఉన్నాయి అనేది అర్థమవుతుంది. అండ్ బ్యాలెన్స్ షీట్లో వచ్చేసి మనం ఏం తెలుసుకుంటాము అని అంటే సేమ్ వ్యాపార సంస్థల్లో లాగానే ఇక్కడ కూడా మనం ఏం తెలుసుకుంటామంటే బ్యాలెన్స్ షీట్లో ఆస్తులు, అప్పులు. ఆస్తులు ఎన్ని ఉన్నాయి? వ్యాపారేతర సంస్థ అయినా కూడా వాటికి కొన్ని ఆస్తులు అనేవి ఉంటాయి, అప్పులు అనేవి కూడా ఉంటాయి. సో ఆస్తులు ఎన్ని? ఆస్తులు మీన్స్ అసెట్స్ అండ్ అప్పులు మీన్స్ లయబిలిటీస్. లయబిలిటీస్. కాబట్టి ఆస్తులు ఎన్ని ఉన్నాయి, అప్పులు ఎన్ని ఉన్నాయి అనేది తెలుసుకోవటానికి మనం కూడా ఇక్కడ బ్యాలెన్స్ షీట్ అనేది తయారు చేయాల్సి ఉంటుంది. దాంట్లో ఆస్తులు ఒకవైపు, అప్పులు ఒకవైపు తయారు చేస్తాం. దాని వలన మనకేమి రిజల్ట్ తెలుస్తుంది అని అంటే ఆ ఆస్తులు ఎన్ని ఉన్నాయి ఆ వ్యాపారేతర సంస్థకి, అలాగే అప్పులు ఎన్ని ఉన్నాయి, ఆస్తులు ఎక్కువ ఉన్నాయా, అప్పులు ఎక్కువ ఉన్నాయా, లేదా రెండు సమానంగా ఉన్నాయా అనేది మనకి ఆస్తి అప్పుల పట్టి తయారు చేస్తే తెలుస్తుంది. అది కూడా వ్యాపారేతర సంస్థలైనా కూడా మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఎందుకంటే మరి ఆస్తులు అప్పులు ఎన్ని ఉన్నాయో తెలియకపోతే నెక్స్ట్ ఇయర్ అది ఉంటుందా, ఉండదా ఆ వ్యాపారేతర సంస్థ? ఫర్ ఎగ్జాంపుల్ క్లబ్స్ అనుకోండి. క్లబ్స్ అని అంటే ఇందాక చెప్పుకున్నాం. అలాగే కొన్ని స్పోర్ట్స్ క్లబ్స్ కూడా ఉంటాయి. స్పోర్ట్స్ నేర్పుతూ ఉంటాయి పిల్లలకి. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఆ క్లబ్లో మెంబర్స్గా చేరతారు. ఎవ్రీడే వెళ్ళేసి ఈవినింగ్ మార్నింగ్ ఏదో ఒక టైంలో వెళ్ళి వాళ్ళకి కావాల్సిన ఆటలు నేర్చుకుంటూ ఉంటారు. అయితే మెంబర్షిప్ ఫీజు కట్టాల్సి ఉంటుంది. మరి వీటికి ఆదాయం అని చెప్పుకున్నాం కదా. రిసీప్ట్స్ అంటే వసూళ్ళు. ఆ వసూళ్ళు ఏంటి? ఆదాయం. మరి వాటికి ఆదాయం ఎలా వస్తుంది? వాటిని రన్ చేయాలి అంటే ఎలాగా? మరి స్పోర్ట్స్ క్లబ్ లాంటివి అని అనుకున్నాం అనుకోండి, అక్కడ ఏ ఆటలు అయితే నేర్పుతారో దానికి కావాల్సిన సామాగ్రిని అంతా కూడా వాళ్ళు అరేంజ్ చేసి పెట్టాలి. ఇండోర్ గేమ్స్ అనుకోండి, క్యారమ్స్, చెస్ లాంటివి అయితే వాటికి బోర్డులు, కాయిన్స్ అన్నీ, పౌడరు అన్నీ కూడా వాళ్ళు అరేంజ్ చేసి పెట్టాలి. సీటింగ్ అరేంజ్మెంట్ ఉండాలి, లైటింగ్ ఉండాలి. అవన్నీ వాళ్ళు కరెక్ట్గా ప్రొవైడ్ చేసినప్పుడే మన లర్నింగ్కి నేర్చుకోవటానికి వీలుంటుంది. అలాగే ఇంకేదైనా అవుట్డోర్ గేమ్స్ అనుకోండి, అలాంటి వాటికి మరి గ్రౌండ్ ఉండాలి. ఆ గ్రౌండ్ని మెయింటైన్ చేయాలి. కబడ్డీ, ఖోఖో లాంటివి నేర్చుకోవాలనుకోండి, కబడ్డీ, ఖోఖో లాంటి వాటికి గ్రౌండ్ కావాలి. సో ఆ గ్రౌండ్ని మనం ఏం చేయాలి? మెయింటైన్ చేయాలి అంటే ఎప్పుడు కూడా గ్రాస్ లెగవకుండా దాన్ని మెయింటైన్ చేయాలి. రాళ్ళు ఇట్లాంటివి లేకుండా చక్కగా ఆడుకునే యోగ్యంగా దాన్ని మెయింటైన్ చేయాలి అంటే ఎప్పుడు కూడా దాన్ని ఒక గార్డెనర్ని పెట్టి దాన్ని మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఊరికే ఎవరు పని చేయరు. సో దానికి శాలరీ ఇవ్వాలి, మెయింటెనెన్స్కి ఉంటాయి.
కాబట్టి ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉండాలి. కాబట్టి ఇవన్నీ కూడా మెయింటైన్ చేయాలి అని అన్నప్పుడు ఇక్కడ మనం ఆస్తి అప్పుల పట్టీలో ఆస్తులు ఎన్ని ఉన్నాయి, అప్పులు ఎన్ని ఉన్నాయి, అలాగే ఆదాయాలు ఎన్ని ఉన్నాయి, ఖర్చులు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటూ ఉండాలి. కాబట్టి ఇవన్నీ తెలుసుకుంటూ ఉండటానికి మనం ఏం చేయాలి అని అంటే ఈ వ్యాపారేతర సంస్థలకి కూడా ముగింపు లెక్కలు అనేవి మనం తయారు చేస్తూ ఉండాలి. ఓకే, సో ఇవి తయారు చేయాలి అంటే మనకి ఏం తెలియాలి అని అంటే ఇక్కడ ఆదాయాలు ఎన్ని, అప్పులు ఖర్చులు ఎన్ని అనేది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. వ్యాపారేతర సంస్థలకి మెయిన్ ఈ రెండే మనకి కావాల్సింది, ఆదాయాలు, ఖర్చులు. సో ఈ లెక్కలు మనం తయారు చేసే ముందు మనం ఆదాయాల్లో ఎన్ని రకాలు ఉన్నాయి, ఖర్చుల్లో ఎన్ని రకాలు ఉన్నాయి అనేది మనం తెలుసుకుందాం. ఓకే, ఖర్చులు, ఎక్స్పెన్సెస్. ఖర్చులు ఎన్ని రకాలు ఉన్నాయి అని చూసినట్లయితే మొదటిది వచ్చేసి రెండోది వచ్చేసి ఇక్కడ మనకి ఖర్చులు ఎన్ని రకాలు అనేది తెలుసుకోవాలి, ఎక్స్పెండిచర్. అలాగే ఇన్కమ్స్ ఎన్ని రకాలు ఉన్నాయి అనేది కూడా తెలుసుకోవాలి. ఎప్పుడు బిఫోర్ వీ ప్రిపేరింగ్ ది ఫైనల్ అకౌంట్స్ ఆఫ్ ది నాన్ ట్రేడింగ్ కన్సర్న్స్, వ్యాపారేతర సంస్థలకి సంబంధించిన ముగింపు లెక్కలు తయారు చేసే ముందు మనం ఖర్చులు ఎన్ని రకాలు ఉన్నాయి, ఆదాయాలు ఎన్ని రకాలు ఉన్నాయి అనేది తెలుసుకోవాలి. ఎందుకు అని అంటే ఈ ఖర్చుల్లో ఉన్న రకాల్లో కొన్ని రకాలైన ఖర్చులేమో ఆదాయ వ్యయాల ఖాతాలో రాయాల్సి ఉంటుంది, కొన్ని రకాలైన ఖర్చులేమో ఆస్తి అప్పుల పట్టీలో రాయాల్సి ఉంటుంది. మరి ఏ ఖర్చు ఆస్తి అప్పుల పట్టీకి వెళ్తుంది, ఏ ఖర్చు ఆదాయ వ్యయాల ఖాతాలో రాయవలసి ఉంటుంది అని మనం చూసి ఆ నాలెడ్జ్ మనకు ఉన్నప్పుడు మాత్రమే వాటిని క్లాసిఫై చేసి ఐడెంటిఫై చేసి ఈ ఖర్చు ఆదాయ వ్యయాల ఖాతాలో వస్తుంది, ఈ ఖర్చు ఆస్తి అప్పుల పట్టీకి వెళ్తుంది అనేది మనం సార్ట్అవుట్ చేయగలిగినప్పుడు మాత్రమే మనం లెక్క కరెక్ట్గా తయారు చేయగలం. సో దానికోసం అంటూ ముందు మనం ముగింపు లెక్కలు తయారు చేసే ముందు ఈ క్లాసిఫికేషన్ అనేది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. సో దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి క్యాపిటల్ ఎక్స్పెండిచర్. దాన్ని పెట్టుబడి ఖర్చు లేదా మూలధన ఖర్చు అని కూడా అంటాం. దానికే పేర్లు మూలధన ఖర్చు అని కూడా అంటాం. మరి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, పెట్టుబడి ఖర్చు అంటే ఏమిటి? దిస్ ఎక్స్పెండిచర్ ఈజ్ అకర్స్ ఆన్ purchase of ఫిక్స్డ్ అసెట్స్. ఒక స్థిర ఆస్తిని కొనుగోలు చేయటానికి మనం పెట్టే ఖర్చుని ఏమంటాము అని అంటే మూలధన ఖర్చు అని అంటాం. పెట్టుబడి ఖర్చు, పెట్టుబడి అంటున్నాం కదా, సో దానిలోనే మనకి చాలా అర్థం వచ్చేస్తుంది. ఇవి ఏమిటి అంటే ఒక ఆస్తిని కొనుగోలు చేయటానికి
చేసే ఖర్చుని పెట్టుబడి ఖర్చు అని చెప్పి మనం చెప్పటం జరుగుతుంది. ఆస్తిని కొనుగోలు చేసినప్పుడు, ఆస్తి అంటున్నాం కదా, మరి ఒక భవనాలు కొనాలనుకోండి, 10 లక్షలు చేస్తుంది అని అంటే 10 లక్షలు పెడతాము. అండ్ ద బెనిఫిట్ ఈజ్, ఇంకా ఏమని చెప్పచ్చు అంటే ఆస్తిని కొనుగోలు చేస్తే ఆ బెనిఫిట్ ఎన్నాళ్ళు ఉంటుంది? ఫర్ ఏ లాంగ్ టైం కదా. ఆస్తి మనకి చాలా సంవత్సరాలు పనిచేస్తుంది కాబట్టి అలాగే ఆస్తిని కొనుగోలు చేయడానికి పెట్టిన ఖర్చు, అలాగే దాని యొక్క ప్రతిఫలం, బెనిఫిట్ అంటే ప్రతిఫలం మనకి చాలా సంవత్సరాలు ఉంటుంది. ఆ ఆస్తి కొనుగోలు చేస్తే మరి ఒక రోజుతో పోతుంది ఆ బిల్డింగ్ అనేది కాదు కదా, మనకి 10-15 సంవత్సరాలు ఈజీగా పనిచేస్తాయి. ఇంకా మాట్లాడితే 30 years 40 years కూడా మనకి ఆ భవనాలు పనిచేస్తూ ఉంటాయి ఒక్కసారి మనం కొనుగోలు చేసి ఖర్చు పెడితే. కాబట్టి అలాంటి ఖర్చులు, ఆస్తిని కొనుగోలు చేయడానికి ఖర్చు పెట్టిన ఖర్చు, అలాగే ఆ ప్రతిఫలము మనకి చాలా కాలం కనుక ఉపయోగంలో ఉన్నట్లయితే అలాంటి ఖర్చుల్ని మనం ఏమంటాము అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని చెప్పి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి అంటే ఆస్తులు కొనుగోలు అని అన్నాం కాబట్టి పర్చేజెస్ ఆఫ్ బిల్డింగ్స్ ఆర్ పర్చేజెస్ ఆఫ్ ల్యాండ్, పర్చేజెస్ ఆఫ్ కార్ ఎక్సెట్రా. కార్ కూడా మనకి ఫిక్స్డ్ అసెటే, మనం ఒకసారి కొన్నాం అనుకోండి ఈజీగా మనకి చాలా సంవత్సరాలు పనిచేస్తుంది. యాక్సిడెంట్ లాంటివి కాకుండా ఉంటే ఈజీగా మనం 10 సంవత్సరాలు వాడచ్చు. కాబట్టి ఒకసారి మనం దాని మీద పెట్టుబడి పెట్టేసి ఖర్చు పెడితే ఆ ఫలితం అనేది మనకు కొన్ని సంవత్సరాలు అలాగా దాని నుండి పొందుతూనే ఉంటాం. సో ఇలాగా వీటికి పెట్టిన ఖర్చుని మనం ఏమంటాము అంటే మూలధన ఖర్చు లేదా పెట్టుబడి ఖర్చు అని చెప్పి మనం పిలవటం జరుగుతుంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని అంటాం. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి రెవెన్యూ ఎక్స్పెండిచర్. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అని అంటే టు ఇంప్రూవ్ దట్ ఎక్స్పెన్స్, టు ఇంప్రూవ్ ద ఎర్నింగ్ capacity of the firm. To improve the earning capacity of the firm, ఆర్జన శక్తిని పెంచడానికి చేసే ఖర్చులు అని. అలాగే డే టు డే ఎక్స్పెన్సెస్ అని కూడా ఇంకోటి చెప్పచ్చు. ఏమని అంటాము అని అంటే డే టు డే ఎక్స్పెన్సెస్, అది స్మూత్గా ఆ సంస్థని రన్ చేయటానికి డే టు డే ఎక్స్పెన్సెస్ టు day-to-day expenses to run smoothly. ఆ సంస్థని స్మూత్గా, సజావుగా, సాఫీగా రన్ చేయడానికి మనం పెట్టే ఖర్చులన్నింటినీ కూడా మనం రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మన నాన్ ట్రేడింగ్ కన్సర్న్స్లో కూడా స్మూత్గా రన్ చేయాలి, స్కూల్స్, కాలేజెస్, క్లబ్స్, లైబ్రరీస్ ఇలాంటివి అని అన్నాం అనుకోండి, దానికి డే టు డే ఎక్స్పెన్సెస్ అంటే ఎవ్రీ ఇయర్ ఎవ్రీ మంత్ కూడా మనకి వచ్చే ఖర్చులు అని. అవేముంటాయి? సపోజ్ రెంట్, శాలరీస్, వేజెస్, ఇన్సూరెన్స్, అడ్వర్టైజ్మెంట్ ఎక్సెట్రా. ఇలాంటి ఖర్చులన్నింటినీ కూడా మనం ఏమని పిలుస్తాము అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఇట్ అకర్స్ ఎవ్రీ ఇయర్ అంటే ప్రతి సంవత్సరం రిపీటెడ్గా వచ్చే ఖర్చులు అని కూడా మనం ఇంకొక నిర్వచనం చెప్పుకోవచ్చు. ఎవ్రీ ఇయర్ కూడా మనకి రిపీటెడ్గా వచ్చే ఖర్చుల్ని కూడా మనం రాబడి ఖర్చులు, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అని చెప్పి మనం పిలవటం జరుగుతుంది. అయితే ఇక్కడ వచ్చేసి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏమో మనకి బ్యాలెన్స్ షీట్లో వేయాల్సి ఉంటుంది. అలాగే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంతా కూడా ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్లోకి
వస్తుంది. మనం ఇందాక చెప్పుకున్నాం కదా ఫైనల్ అకౌంట్స్ అంటే ఏమేంటి అని చెప్పుకున్నాం. రిసీప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. ఇక్కడ మనం ఎక్స్పెన్సెస్ని క్లాసిఫై చేస్తున్నాం. ఎందుకు అనంటే ఆ ఫైనల్ అకౌంట్స్ మనం పర్ఫెక్ట్గా తయారు చేయాలి అని అంటే ఈ క్లాసిఫికేషన్ మనకి ఇంపార్టెంట్. ఏ ఖర్చులు ఏ కేటగిరీకి చెందుతాయి అనేది మనం కంపల్సరీ తెలుసుకోవాలి. అప్పుడే ఆ కేటగిరీ ఆ టైప్ ఆఫ్ ఎక్స్పెండిచర్ని తీసుకెళ్ళి ఆ ఖాతాలో మనం వేయగలుగుతాము, ఐడెంటిఫై చేయగలగాలి. కాబట్టి ఇక్కడ మూలధన ఖర్చు బ్యాలెన్స్ షీట్లోకి వస్తుంది. మరి ఆస్తులు కొంటే చేసే ఖర్చుని అని అంటున్నాం కదా. ఒక భవనాన్ని కొన్నాం అనుకోండి, భవనం అంటే ఆస్తిని కొన్న ఖర్చు క్యాపిటల్ ఎక్స్పెండిచర్. మరి ఆస్తి వస్తుంది కదా, ఆస్తిని ఎక్కడ వేస్తాము? బ్యాలెన్స్ షీట్లో ఆస్తుల వైపు చూపిస్తాం. కాబట్టి ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఆస్తులను కొన్న ఖర్చు అనేది ఆస్తి అప్పుల పట్టికి వెళ్ళిపోతుంది. మరి ఆ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉన్నదో, ఆ సంస్థ ఏదైతే ఉన్నదో దాన్ని స్మూత్గా రన్ చేయడానికి డే టు డే ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్ అని చెప్పి పిలుస్తాము. రాబడి ఖర్చు ఇన్కమ్ రావటానికి మనం ఖర్చు పెట్టేవి. అలాగా అన్నప్పుడు మరి ఒక లైబ్రరీ లాంటిది ఉందనుకోండి, లైబ్రరీలోకి అందరూ వచ్చి కూర్చొని దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి అంటే మనం ఏం చేయాల్సి ఉంటుంది? దానిలో బుక్స్ మనం కొని పెట్టాలి. అందరికీ అవైలబుల్ ఏ బుక్స్ కావాలి అనుకుంటున్నారో అవన్నీ కూడా మనం అవైలబుల్గా పెట్టాలి. కాబట్టి అలాగే వాళ్ళు కూర్చోటానికి చైర్స్ ఉండాలి. మరి బుక్ రీడింగ్ అని అంటే కనిపించాలి అంటే లైట్స్ వేయాలి, కరెంట్ ఉండాలి, ఫ్యాన్స్ ఉండాలి. సో ఇవన్నీ కూడా స్మూత్గా లైబ్రరీ రన్ చేయడానికి పెట్టే ఖర్చులు. కాబట్టి ఇలాంటి వాటన్నిటిని, అలాగే రెంట్, అది ఒకవేళ మనకి ఓన్ బిల్డింగ్ లేకపోతే లైబ్రరీని రెంటెడ్ బిల్డింగ్లో పెడతాం. అలాగే ఒక క్లర్క్ని పెడతాం, అతనికి శాలరీ ఇవ్వాల్సి ఉంటుంది. డైలీ స్వీపర్స్ అంటారు, వేజెస్ ఇవ్వాలి. ఇన్సూరెన్స్, బుక్స్ అంటున్నాం కాబట్టి ఏదైనా ఫైర్ యాక్సిడెంట్స్, ఏదైనా నేషనల్ క్యాలమిటీస్ ఏదైనా రావచ్చు కాబట్టి వాటికి ఇన్సూరెన్స్. అలాగే అడ్వర్టైజ్మెంట్, ఇట్లాంటివన్నీ కూడా డే టు డే ఎక్స్పెన్సెస్. కాబట్టి వీటన్నిటినీ కూడా మనం ఏమని చెప్తున్నాము? రెవెన్యూ ఎక్స్పెండిచర్ అని చెప్తున్నాం. ఈ రెవెన్యూ ఎక్స్పెండిచర్ని మనం ఐడెంటిఫై చేసి లెక్కలో వీటిని ఎక్కడ వేయాలి అని అంటే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్, I&E అని అంటే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. సో ఇప్పుడు మనకు తెలిసింది కదా ఏ టైప్స్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, అవి ఏ రకాలు ఉంటాయి, ఎలాంటి ఖర్చుల్ని మనం రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటాము, ఎలాంటి ఖర్చుల్ని మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాము అనేది మనకి ఇప్పుడు ఒక పిక్చర్ మనకి వచ్చేసింది. సో దాన్ని బట్టి మనం ఏం చెప్తున్నాము? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అయితే బ్యాలెన్స్ షీట్లో వేయాల్సి ఉంటుంది, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అయితే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్లో వేయాల్సి ఉంటుంది. మనకి ఇచ్చే లెక్కలో రెండు కూడా మిక్స్ చేసి ఇస్తాడు. మిక్స్ చేసి ఇచ్చినప్పుడు మనం సార్ట్అవుట్ చేసి ఐడెంటిఫై చేసి ఏ ఎక్స్పెండిచర్ క్యాపిటల్ అయితే దాన్ని తీసుకెళ్ళి బ్యాలెన్స్ షీట్లో వేయాల్సి ఉంటుంది. అలాగే ఏ ఎక్స్పెండిచర్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అయితే దాన్ని తీసుకొచ్చి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్లో మనం పోస్ట్ చేసి లెక్కలు తయారు చేయాల్సి ఉంటుంది. సో ఇవి మనం ముందు నేర్చుకుంటే కానీ ఫైనల్ అకౌంట్స్ అనేది మనం పర్ఫెక్ట్గా తయారు చేయటానికి ఉండదు. ఓకే, ఇప్పుడు మనం ఎక్స్పెండిచర్స్ గురించి మనం నేర్చుకున్నాము. అలాగే ఈ ఎక్స్పెండిచర్స్లో ఇంకొక ఎక్స్పెండిచర్ కూడా ఉన్నది. ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నాము? క్యాపిటల్ ఎక్స్పెండిచరు అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచరు అని మాత్రమే చెప్పుకున్నాం. అనదర్ ఎక్స్పెండిచర్ ఈజ్ దేర్, దట్ ఈజ్ థర్డ్ వన్, దట్ ఈజ్ డిఫర్డ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. దాన్ని తెలుగులో విలంబిత రాబడి
ఖర్చు అని అంటున్నాం. ఇక్కడ దీన్ని పిలవటంలో రాబడి ఖర్చు అని అంటున్నాం, కానీ రాబడి ఖర్చు అని అంటున్నాం కానీ అంటే డే టు డే స్మూత్గా రన్ చేయడానికి పెట్టే ఖర్చు అనే కదా అర్థం. దాన్ని పిలవటం మాత్రం రెవెన్యూ ఎక్స్పెండిచరు అని అంటున్నాము, కానీ ఇది స్పెండ్ in 1 year but the benefit is not written off in 1 year లేదా రిటర్న్ ఆఫ్ ఇన్ 1 year. The benefit exhaust future years are so many years. These expenses deferred revenue expenditure అని చెప్తున్నాం కదా, విలంబిత రాబడి ఖర్చు. ఈ విలంబిత రాబడి ఖర్చు అనేది స్పెంట్ ఇన్ 1 year, అది 1 సంవత్సరంలో ఖర్చు పెట్టడం జరుగుతుంది. బట్ ద బెనిఫిట్ ఈజ్ నాట్ రిటర్న్ ఆఫ్ ఇన్ 1 year. 1 సంవత్సరంలో దాని బెనిఫిట్ అనేది, దాని నుండి వచ్చే మనకి లాభము అనేది 1 సంవత్సరంతో అంతమైపోదు. ద బెనిఫిట్ ఎగ్జర్ట్స్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో, ఫ్యూచర్ ఇయర్ ఆర్ సో మెనీ ఇయర్స్, చాలా సంవత్సరాల వరకు దాని నుండి మనకు లాభం కనుక ఉన్నట్లయితే దాన్ని మనం డిఫర్డ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటాం. ఇంతవరకు మనం రెవెన్యూ ఎక్స్పెండిచర్ అని చెప్పుకున్నది ఏంటంటే డే టు డే ఎక్స్పెన్సెస్ అని అంటున్నాం. డే టు డే ఎక్స్పెన్సెస్ అని అంటే ఆ సంస్థను స్మూత్గా రన్ చేయడానికి ఆ సంవత్సరంలో ఏర్పడే ఖర్చుల్ని రెవెన్యూ రాబడి ఖర్చులు అని చెప్తున్నాం.